ఉమ్మడి అనంతపురంలో హంద్రీనివా జలాల చుట్టూ రాజకీయం రగులుతోంది. ప్రాజెక్టు పరిరక్షణ పేరిట వైసీపీ నేతలు చెలో చోళ సముద్రం నిర్వహించగా కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హంద్రీనివాపై ఇరుపక్షాల సవాళ్లతో జిల్లాలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనివా ప్రాజెక్టుపై రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో నేతలు చలో చోళ సముద్రం పేరిట కాలువను పరిశీలించారు. కాలువ వెడల్పు, లైనింగ్ పనుల్లో దాదాపు 196 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు కుప్పం ప్రయోజనాల కోసమే కాలువ వెడల్పు చేయడం లేదని మండిపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పం కోసమే ఇక్కడ లైనింగ్ చేసి దీన్ని వెడల్పు చేయకుండా శరవేగంగా కుప్పం తీసుకుపోలేనటువంటి కుట్ర తప్ప ఇక్కడ ఇంత ఘోరమైనటువంటి ఆకలి చావులు, రైతుల సంక్షోభం ఉన్నటువంటి ప్రాంతంలో లైనింగ్ చేసి వాళ్ళ హార్టికల్చర్ పంటలు దెబ్బతీసి ఈ విధంగా చేయడం అనేటువంటిది అసలు మానవత్వానికి వ్యతిరేకమైంది. వైసీపీ విమర్శలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా స్పందించారు. గత 5 ఏళ్ల పాలనలో హంద్రీనివా కాలువలో గంప మట్టి కూడా తీయని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లైనింగ్ కి టెండర్లు పిలిచింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కానీ మేము లైనింగ్ చేయాలి. ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. ఫేజ్ 1 లో లైనింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఫేజ్ 1 మొత్తం మేము వైడనింగ్ చేసాం. కొన్ని మీరేం చేశారు? 5 ఏళ్లలో గంప మన్ను తీశారు, కాలువలో గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? పోనీ 5 ఏళ్లలో కాలువ మీద మీరు ఎక్కారా? కాలువ మీద మీరు నడిచారా? మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కాలువ విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 790 కోట్ల రూపాయలతో జరుగుతున్న 79 కిలోమీటర్ల విస్తరణ పనుల పురోగతిపై అధికారులను ఆరా తీశారు. రాబోయే సీజన్లో పెనుకొండ, హిందూపురం, మడకసిర ప్రాంతాల్లోని 170 చెరువులకు కృష్ణా జలాలు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు రాయలసీమ అభివృద్ధి పట్ల, రాయలసీమ సంక్షేమం పట్ల, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పట్ల, రాయలసీమలో పరిశ్రమల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, రాయలసీమ గడ్డ మీద పుట్టినటువంటి నాయకుడు, ఈ గడ్డ రుణం తీర్చుకునే విధంగా ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నారు. మీరు కేవలం రాజకీయ విమర్శలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకోవడం మీ అవివేకం. మరోవైపు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు నేరుగా బహిరంగ సవాల్ విసిరారు. హంద్రీనివా అభివృద్ధిపై దమ్ముంటే వాస్తవాలతో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాలువను చూసినారా? ఏ పొద్దున్న ఎమ్మెల్యేల కోసం ఒక్కరోజు పోరాడినారా? ఏ రోజైనా ₹1 ఖర్చు పెట్టినారా? ఏదో ఆ పెద్ద ఆయన విశ్వేశ్వరరెడ్డి పోతుంటే మీరు పోయినారు. ఏ కాలువ ఎక్కడ పోతుంది, ఏ కాలువ ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ ఉందో తెలుసా మీకు? విశ్వేశ్వరరెడ్డి గారు ఇలాంటి నాయకులు వేసుకొని పోతే ఎట్లా? మొన్న సౌత్ కెనాల్ కనీసం మేము పోయినాం బాధ్యతగా. ఎందుకు? పుట్లూరు, ఎల్లూరు మండలం నీళ్లు రావాలంటే ప్రతిసారి మేమే పోరాడుతున్నాం. రాప్తాడ్ ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా వైసీపీ పర్యటనపై మండిపడ్డారు. గతంలో ఏమీ చేయని వైసీపీ నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాకి ఏదో ఒరుగు పెట్టినామనే ఆలోచనతో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమకు అంత అన్యాయం జరిగిందనే ఆలోచనతో చాలా మంది నిన్న పర్యటన చేశారు. మన అన్నోళ్ళు కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏమేం పనులు జరుగుతున్నాయనేది వాళ్ళ కల్లారా కూడా చూసింటారనేది కూడా మాకు కూడా అనిపిస్తుంది. నిన్న చేసిన పర్యటన కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు చూసిన దానికి కూడా అందరికీ కూడా వాళ్ళకి థ్యాంక్స్ కూడా మేము చెప్తున్నాం. హంద్రీనివా జలాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం ఇప్పుడు కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.